యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. 23వ అధ్యాయం అదే గ్రంథం 10వ వచనం. 23వ అధ్యాయం వచనం 10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా ప్రియ ప్రభువా, మహాఘనుడుగు మా దేవానికి స్తోత్రములు. మా ఒక్కొక్కరి పట్ల మీకున్న ఉద్దేశము, సంకల్పం కొరకై సిద్ధిస్తున్నాం. ప్రియ ప్రభువా, నీ ఉన్నతమైన ఆలోచనతో నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క బలియాగం ద్వారా మీరిచ్చిన విమోచన, రక్షణ కొరకై సిద్ధిస్తున్నాం. మీరు నీ వాక్యం ద్వారా మా ఆధ్యాత్మిక జీవితాలకు సారిసారిగా దర్శిస్తున్నకై స్తోత్రములు. చదువున లేఖనాలను మమ్మల్ని దర్శించి దీవించుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, మరొక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క పరీక్ష ఏంటో మనం చూడబోతున్నాం. దేవుడు ఏ వ్యక్తిని పరీక్షించకుండా ఆయన ప్రశంసించడు. ఆయన యొక్క ప్రణాళికను ఆయన జీవితంలో సంపూర్తి చేయడు. ఆయన దేవుడు యోబు యొక్క తెలివితేటల గురించి అడగలేదు, చెప్పలేదు. యోబు యొక్క ప్రావీణ్యతల గురించి చెప్పలేదు. యోబు యొక్క ఆస్తి ఐశ్వర్యాల గురించి అక్కడ ప్రస్తావించలేదు. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అంటూ దేవుడు అపవాది ఏమంటున్నాడు? అతడు యథార్థ వర్తనుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. అంటే యోబు యొక్క ఐశ్వర్యాలు, టాలెంట్స్, అతనుకున్న ఆస్తిపాస్తుల గురించి దేవుడు ప్రస్తావించలేదు. ఎందుకో తెలుసా? దేవుని దృష్టిలో అది విలువ లేనివి. అవి కేవలం దేవునికి పవిత్ర జీవితం, యథార్థత మాత్రమే విలువైంది. అందుకే దేవుడు అన్నాడు, యేసు ప్రభువు వలె యోబు యొక్క జీవితం, గుణం, శీలం దేవునికి ప్రాముఖ్యమైంది. అందుకే దేవుడు ఇక్కడ సంతోషంగా చెప్తున్నాడు అపవాదితో. ప్రధానంగా చెప్పాలంటే సాతాను కూడా మంచి టాలెంట్ గలవాడే, అవునా కాదా? వాడికి మంచి తెలివితేటలు ఉన్నాయి, మంచి సామర్థ్యాలు ఉన్నాయి. అపవాది కూడా బైబిల్ జ్ఞానం బాగా తెలుసు. ఆయన దేవుడు అది మెచ్చుకోడు. ఇక్కడ నాకు బైబిల్ జ్ఞానం బాగా వచ్చు, లేక వేరే వేరే విషయాలు చెప్పుకోవచ్చు, కానీ దేవునికి అది ముఖ్యం కాదు. అక్కడ పవిత్ర జీవితం, యోబు యొక్క జీవితం శీలమును గురించి స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మన జీవితాన్ని పరీక్షిస్తాడు, మన బైబిల్ జ్ఞానాన్ని కాదు. ఇక్కడ నేను బ్రదరన్ అసెంబ్లీలో ఉన్నానని కాదు పరీక్షించేది ఆయన. నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించానని దాని గురించి కాదు పరీక్షించేది ఆయన. నీ జీవితం ఎలా ఉంది అనేది ప్రభు పరీక్షించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు యోబును బట్టి అచించడానికి సాతానుతో సగర్వంగా చెప్పుకున్నాడు. దేవుడు, నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించావా? అతడు చెడుతనమును అసహించుకున్నవాడు. నా ఆత్మీయ స్థితిని గురించి అందరూ ఏమనుకుంటున్నారనేది కాదు. ఇక్కడ నా దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు, ఏం చెప్తున్నాడు. ఇంకొక సవాల్ ఏంటంటే, అపవాది ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, యోబు భూమి మీద ఉన్నాడు. యోబుకు తెలియదు వీరిద్దరు మాట్లాడుకుంటున్నారని. ఎవరెవరు? దేవుడు, సాతాను. నేను చెప్పినది ప్రారంభంలోని, మన పరీక్షలన్నీ ముందే తెలుస్తాయి, ఇంగ్లీషో హిందో ఇంకోటని. కానీ దేవుడు తీసుకొచ్చే పరీక్షలు తెలిసేవి కాదు, తెలియకుండా పరీక్షిస్తాడు ఆయన. యోబుకి ఏం తెలియదు, అసలు ఏం జరుగుతుందో పరలోకంలో. భూలోకంలో యోబుకు మాత్రం తను ఒకదాని తర్వాత ఒకటి పరీక్షలు తన జీవితం మీదకి వస్తున్నాయి, కానీ యోబుకి ఏం తెలియదు. కానీ దేవుడు ఏ విషయంలో యోబును పరీక్షించబోతున్నాడో, సాతాను శోధించబోతున్నాడో ఈ సందర్భంలో మనం చూడబోతున్నాం. దేవుడే యోబును గురించి చెప్పాడంటే వాట్ ఏ ఛాలెంజ్ ఇది. నిన్ను గురించి దేవుడు గర్వంగా, ధైర్యంగా చెప్పగలడా? నా సహోదరి ఇదిగో ఇలా ఉంటది అని చెప్పగలడంటే
యోబు జీవితంలో. అందుకేనేమో వచ్చిన 8 చివర్లు అన్నాడు, భూమి మీద అతని వంటి వాడెవడను లేడు. నిజంగా చెప్పాలంటే అదే. యోబు జీవితంలో తన జీవితాన్ని ఎంతగా కాపాడుకున్నాడో, దేవుని ఎదుట యథార్థంగా జీవించాడో, తన విశ్వాస భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడో, గాడ్ టెస్టెడ్ హిమ్. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఒకవైపు దేవుడు పరిశోధిస్తున్నాడు, ఒకవైపు అపవాది శోధిస్తున్నాడు. రెండు ఒకేసారి జరుగుతున్నాయి ఇక్కడ. చూసారా ఆశ్చర్యం? దేవుడు పరిశోధిస్తున్నాడు, అపవాది అనుమతించబడి దేవుని చేత ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. అందుకని ఈ భాగంలో యోబు గ్రంథంలో మనం గమనిస్తే దేవుడు లేక యోబు 4 విధాలుగా పరిశోధించబడ్డాడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సాతాను 4 ప్రయత్నాలు చేశాడు యోబు మీద. కానీ దేవుడు అంటున్నాడు, 4 సందర్భాల్లో దేవుడు అంటున్నాడు, నా సేవకుడిని యోబు సంగతి నీవు ఆలోచించావా? మా ఓడి సంగతి ఆలోచించావా అన్నట్టుగా, మా అమ్మాయి సంగతి ఆలోచించావా అన్నట్టుగా. దేవుడు పరలోకమందున్న దేవుడు యోబుని గురించి చెప్పడం అనేది ఒక నిజంగా సవాలుతో కూడింది. ఈనాడు క్రైస్తవ విశ్వాసం మన భక్తి జీవితానికి యోబును దేవుడు పరిశోధించాడు, అపవాది అనుమతించబడి శోధిస్తున్నాడు. ఇక్కడ 4 ప్రయత్నాలు జరిగాయి. అపవాది 4 ప్రయత్నాలు చేశాడు. యోబు మీద పరీక్షలు తీసుకొచ్చాడు, పరిశోధన తీసుకొచ్చాడు, శోధనలు తీసుకొచ్చాడు. కానీ 4 యోబు గెలిచిన వాడుగా ఉన్నాడు. అందుకే మనం చదివాం 23 అధ్యాయం 10వ వచనంలో యోబు ఏమంటున్నాడు? నేను నడుచు మార్గం యెహోవాకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణ వలె కనబడుదును. చూసారా? యోబు యొక్క జీవితం పరిశోధించబడిన తర్వాత, శోధించబడిన తర్వాత ఎలా కనబడిందంట? సువర్ణ వలె కనబడను. అంటే శోధించబడటం అనేది, పరిశోధించబడటం అనేది అవసరమని అర్థం. కంసాలి బంగారాన్ని కొలిమిలో పెట్టినప్పుడు అది ఎప్పుడు శుద్ధి అవుతుందని గ్రహిస్తాడంటే, ఆ బంగారం ఎలా పెట్టుకుంటాడంట, ఆ బంగారంలో తన ఫేస్ కనబడితే క్లియర్ అయినట్టంట. ఏంటి? అగ్నిలోంచి బయట తీసిన తర్వాత ఆ బంగారం వైపు ఇలా ముఖం పెడతాడు, ఆ ముఖంలో తన ఫేసు స్పష్టం కనబడినప్పుడు బంగారం ఏమైనట్టు? శుద్ధి చేయబడినట్టు. అందుకే ఏమంటున్నాడు? ఆయనను శోధించిన తర్వాత నేను బంగారం వలె, సువర్ణం వలె కనబడుదును. అంటే యోబు జీవితంలో సాతాను 4 ప్రయత్నాలు చేశాడు. 4 ప్రయత్నాల్లో కూడా అమ్మా సోదరుడా సోదరి, దేవుని నమ్ముకున్న తర్వాత ఈ శోధన లేదండి అనేవాళ్ళు వినాలి జాగ్రత్తగా. మన విశ్వాస పరీక్షలకు ఉదయకాలం జ్ఞాపం చేశాను. విశ్వాసానికి తిండి, ఆహారం ఏంటి చెప్పండి? పరీక్షలు. ఎంతగా నీ విశ్వాసం మీదకి శోధనలు, పరిశోధనలు వస్తాయో అంతగా మన విశ్వాసం ఏమవుతుంది? అసలు ఒక పరీక్ష వచ్చిందంటే అర్థం ఏంటి? పైకి వెళ్ళడానికి, కిందకి రావడానికా? 9వ తరగతి పరీక్ష రాశాడంటే దేంట్లోకి వెళ్తాడు? 10లోకి వెళ్తాడా? 8లోకి వస్తాడా? 10కి వెళ్ళిపోతాడు. ఉన్నత స్థితి. దేవుడు మనం పరిశోధిస్తున్నాడంటే ఆ పరీక్షలో మనం నిలవాలి. ఏంటో ఎప్పుడో తెలియదు కాబట్టి మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. అందుకే యోబు మీద సాతాను 4 ప్రయత్నాలు చేశాడు. 4 రకాల శోధనలుగా తెలియచేయచ్చు. నెంబర్ 1 మొట్టమొదటి చూడండి, 9-10 వచనాలు ఏమన్నాడు చూడండి. అని అడుగగా అపవాది, మొదటి అధ్యాయం 9-10 వచనాలు. అపవాది ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాడు, ఇక ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు అనుమతించాడు. ఆలోచించావా నా సేవకుడి సంగతి అన్నాడు. ఇప్పుడు అపవాది మొట్టమొదటి ప్రయత్నం అండి చూడండి. యోబు ఓరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసిదివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నదన్నాడు. అపవాదంటాడు నెంబర్ 1 అతని భక్తి జీవితం మీద తీసుకొచ్చాడు శోధన. మొట్టమొదట ఏం చెప్పండి మా దేని మీద? అతడు ఓరకయ్య నీ మీద నిన్ను సేవిస్తున్నాడా? ఓరకయ్య నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? దేవుని సేవించడానికి యోబుకు వెనకేముందంటే దేవుడు దీవించాడు అంతే. అందుకే సేవిస్తున్నాడు. నువ్వు దీవెని తీసేసి ఏం చేస్తాడు యోబు అన్నాడు. ఎవరు? అపవాది. అపవాది ఎప్పుడు కూడా కమర్షియల్ కాంటాక్ట్ అంటే వాడికి ఎప్పుడు ఎలాంటి వాడంటే వ్యాపార ధోరణి ఎక్కువ అపవాదికి. ఏమన్నాడు యేసుప్రభువు వారిని శోధించేటప్పుడు కూడా, నీవు నాకు మొక్కితే ఇవన్నీ నీకు అన్నాడు లేదు యేసుప్రభుతో. యేసుప్రభుతో వ్యాపార ధోరణి. నువ్వు ఇస్తే, నువ్వు నన్ను మొక్కితే నేను నీకు ఇస్తాను. ఇది అపవాది కాంటాక్ట్. కానీ దేవుని ఆలోచన అది కాదు.
కానీ ఇక్కడ అపవాదుడు ఏమన్నాడు, ఈ యోబు నిన్ను ఊరకనే సేవిస్తున్నాడా, ఊరకనే విశ్వాసం ఉంచాడా, ఊరకనే భక్తి కలిగి ఉన్నాడా, ఏదో దీవించావు కదా, అది ఒక్కసారి తొలగించు, ఆయన భక్తి ఎందుకు బయటపడిద్ది అన్నాడు. దేవుడు అపవాది వాదనను ఖండించాడు. స్వయంగా యోబునే తెలుసుకోవడానికి దేవుడే పరీక్షించాడు. ఏం తెలియజేశాడంట ఆ రోజు? ఏం తీసేశాడు అక్కడ? ఏం కనబడింది ఆ అధ్యాయంలో? చూడండి, తనకున్న ఆస్తిపాస్తులు అన్నీ కూడా తొలగించబడ్డాయి. ఒకే దినమున పిల్లలు, ఆస్తి సమస్తమును, సంపద, సంతానము ఒకేసారి చనిపోవడం, కోల్పోవడం గొప్ప పరీక్షది. మన సంగతి ఏంటి? భౌతిక ప్రయోజనాల కోసం, వ్యక్తిగత లాభం కోసం దేవుణ్ణి సేవిస్తున్నామా? నేను ప్రార్థనకి ఎందుకు వస్తున్నానంటే, దేవుని ఎందుకు నమ్మానంటే దీవిస్తాడని వచ్చానయ్యా, ఇదేంటి శోధనలు అనేవాళ్ళు ఉన్నారు. కానీ సాతాను ఎవరినైనా అలా చూపితే మన జీవితం ఎంత అవమానంతో కూడింది. దేవుడు అన్నాడు, నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించావా అన్నాడు అక్కడ. కానీ ఒకే దినమున అన్నీ పోయినాయి. అందుకనే కొంతమంది లాభం కోసమే దేవుని దగ్గరికి వస్తుంటారంట, లాభం కోసం. చదవండి యోబు గ్రంథం 21వ అధ్యాయము 15, 16 వచనాలు. 15 వచ్చిన చదవండి చాలు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడు ఎవడు? మేము ఆయన గురించి ప్రార్థన చేయుటకు ఏం చెబుతారంట? ప్రార్థన చేస్తే మాకేమి? అలాంటి బ్యాచ్ ఉన్నారు. అందుకే యోబు చెబుతున్నాడు అక్కడ, యోబు మాట్లాడుతున్న అధ్యాయం అది. కొంతమంది ఉన్నారంట, మేము ప్రార్థన చేయడానికి మాకేమో లాభం ఉందే దేవుని వల్ల. కానీ యోబు అలాంటి వాడు కాదు. కానీ అపవాది అంటున్నాడు, అతడు సేవిస్తున్నాడు అంటే ఊరకనే కాదయ్యా, నువ్వు అతను దీవించావు, అతనికి ఆస్తిని, అతనికి ఉన్న పిల్లలను అందరిని దీవించావు, అందుచేత అతను దీవిస్తున్నాడు, లేకపోతే అతను నీ కొరకే సేవిస్తున్నాడు అంటాడు. కానీ దేవుడు వెంటనే ఖండించాడు. దేవుని పని ఈరోజు ఎలా ఉందంటే, చాలాసార్లు యోబుతో అపవాది యోబు విషయంలో, దేవునితో యోబు విషయంలో అపవాది ఏమన్నాడో అది కొన్నిసార్లు కొంతమంది జీవితాలు నిజంగానే ఉంది. కొంతమంది భక్తి జీవితం ఎలా ఉంది? దీవించాడు కాబట్టి బాగున్నాం, లేకపోతే ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి మా కుటుంబాన్ని దేవుడు జ్ఞాపం చేసుకున్నాడయ్యా అంట. మనం ఎప్పుడు ఉద్యోగం ఇస్తే, ఉద్యోగం లేకపోతే ఏదో ఇస్తే ఆయన మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నాడు, ఏదో చేస్తే ఆయన గొప్పవాడయ్యా అని మనం అంటాం. కానీ యోబు విషయంలో అపవాది అన్నాడు, ఓరకనే సేవిస్తున్నాడా అన్నాడు. ఖచ్చితంగా యోబు యొక్క భక్తి జీవితం పరీక్షించబడింది. చాలాసార్లు మన జీతాన్ని బట్టి ఉంటుంది, మన ఘనతను బట్టి ఉంటుంది, మన గౌరవాలను బట్టి ఉంటుంది, మన పదవిని బట్టి ఉంటుంది, మనకున్న ఉన్నత పరిస్థితులను బట్టి ఉంటుంది. కొన్నిసార్లు రకరకాలుగా మా పిల్లలు బాగా ఉన్నత స్థాయిలో ఉన్నారు, విదేశాలు కూడా వెళ్తున్నారు, ఎంత గొప్ప స్థాయి మాకుంది అంటే దేవుడేదో చేస్తున్నాడు అనుకుంటాం. మనం దాన్ని బట్టి అనుకుంటాం. వ్యక్తిగత లాభాల కోసం ఉన్నామా, ధనాన్ని బట్టి దేవుని ఆశిస్తున్నామా, సేవిస్తున్నామా అంటే ధన పిశాచి అని చెప్పాలి. ధనమే ఒక పెద్ద ప్రమాదకరమైనది. అసలు నిజమైన భక్తి ఏంటంటే, సరైన విధానం ఏంటంటే, సరైన ఉద్దేశం ఏంటంటే అసలు మనమే చెల్లించాలి దేవునికి. అవునా కదా? మనం తీసుకునేది కాదు, మనము చెల్లించేదే నిజమైన భక్తి జీవితం అంటే. చాలాసార్లు భక్తి జీవితం అంటే దేవుని యందు విశ్వాసం ఉంచామంటే ఆయన నుండి పొందాలని ఆలోచన. అలాంటి వాడైతే యోబు అలా ఉండేవాడు కాదు. చూడండి, భక్తుల జీవితాల్లో చాలాసార్లు మనం గమనిస్తాం. దావీదు అనుభవం ఏంటి? సమూయేలు 2వ గ్రంథం 24 చూడండి. భక్తి జీవితం అంటే ఇవ్వడమా తీసుకోవడమా? చూడండి, ఒక మాట చూడండి అక్కడ. సమూయేలు 2వ గ్రంథం 24 రాజు, నేను ఇలాగూ తీసుకున్నాను. ప్రారంభంలో చెబుతున్నాడు దావీదు, ఏమన్నాడు? నేను ఇలాగూ తీసుకున్నానా? తీసుకున్నాను. ఏంటంట? వెల ఇచ్చి నీ యొద్ద కొందును. వెల ఇయ్యక నేను తీసుకున్న దానిని నా దేవుడిని యెహోవాకు దహన బలిగా అర్పించను. ఊరకొచ్చిందని దేవునికి ఇవ్వను నేను. అసలు దేవునికి తీసుకునేది కాదు, నేను అర్పించే విషయంలో ఎప్పుడైనా సరే నాకు నేనుగా నా జీవితంలో నుంచి నేను ఇస్తాను. కానీ ఊరకొస్తే చాలాసార్లు మన భక్తి జీవితాలు ఎలా ఉంటాయంటే, దేవునికి మనం ఇచ్చేది మిక్కిలి విలువైనవా, మిగిలిపోయినయా చెప్పాలా? ఏ ఇస్తాం మనం? ఆదివారం పనంతా చేసుకుని వస్తుందామా, టయానికి వస్తామా చెప్పాలా?
ఆదివారం ఆరాధనకి పని అంతా అయిన తర్వాత వస్తున్నారా, సమయానికి వస్తున్నారు ఆరాధనకి? పని అంతా అయిన తర్వాత అంటే దాన్ని ఏమంటారు? మిగిలిన టైము, మిగిలిన సమయం. దేవునికి ఇచ్చేది ఊరకిచ్చేది కాదు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను అర్పించను దేన్ని? ఊరకు వచ్చిందని నేను అర్పించాను. నీకు నీవుగా కష్టపడింది. అందుకే భక్తి జీవితం అంటే దేవునికి ఇచ్చేది, కష్టంగా దేవుని ఎద్దకు కష్టపడి ఇచ్చేది, చెల్లించేది అని చెప్తున్నాడు. సరైన విధానంలో సరైన ఉద్దేశం ఉంటే మనమే చెల్లించేది. అందుకే యోబు జీవితంలో దావీదు అనుభవంలో మనం అర్థమవుతుంది, యథార్థమైన సేవ అంటే అర్థం ఏంటంటే లాభం కోసం కాదు, ఇంకా నష్టపోయేదే అని చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే అనేక మంది మిషనరీస్, అనేక మంది దేవుని సేవకులు, భక్తులు వారు తమను తాముకు ఖర్చు పెట్టుకున్నారు తప్ప, ఖర్చు అయ్యారు తప్ప ఇనుము వలె. ఇది ఏమైపోద్ది కొన్నిసార్లు? తుప్పు పట్టను, కానీ ప్రభువా నీ కోసం నేను కరిగిపోతానయ్య అంటాడు. నేను ఇనుము వలె తుప్పు పట్టకుండా చేయి ప్రభువా, నీ కోసం కరిగిపోయేటట్టు చేయి ప్రభు అంటాడు. అనేక మంది భక్తులు వారి జీవితాలు వారే ప్రభువుకు చెల్లించారు. అదే భక్తి జీవితం అంటే, అదే దేవుని భక్తు జీవితాలు చూస్తాం. తిమోతి ఏమన్నాడు? తిమోతిని గురించి ఫిలిప్పి సంఘంతో పౌలు మాట్లాడుతున్నాడు, తిమోతి అతని వంటి వాడు నా యొద్ద లేడు, అతడు నిజముగా చెప్పండి చింతించువాడు అన్నాడు. తిమోతి ఎవరంట? ఫిలిప్పి సంఘాన్ని గురించి చింతించేవాడు. ఆ సంఘానికి వెళితే ఏదో వచ్చింది అనుకునేవాడు కాదు ఆయన. ఫిలిప్పి సంఘానికి వెళితే నాకేదో లాభం వచ్చింది అనుకునేవాడు కాదు తిమోతి. ఎందుకు వెళ్తాడంట? ఆ సంఘం గురించి నిజంగా చింతించేవాడు ఎవరు? తిమోతి. అతడు ఒక యవనస్తుడు, తన యవన జీవితాన్ని ప్రభువు సేవ కోసం అర్పించుకున్నాడు. కానీ సంఘమును గురించిన చింత గలవాడు. పౌలు అనుభవం ఏంటి? ఏవేవి లాభకరములైనవో చెప్పండి దేవుని కొరకు నష్టముగా ఎంచుకున్నాడు. తన జీవితంలో ఏది లాభంగా ఉన్నాయో అప్పటి వరకు వాటిని నష్టంగా ఎంచుకున్నాడు. కానీ దేవుని కొరకు తన సమస్తమును నష్టంగానే ప్రభు కోసం నష్టమయ్యాడు. అంటే తను తానుగా అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు. మనం చూడగలం. అందుకని యోబు జీవితంలో అపవాది అంటున్నాడు, ఓరకే దేవుని సేవిస్తున్నాడంటే ఆ దినమున దేవుడు అనుమతించాడు అపవాదికి. ఏం జరిగింది? ఒక్క దినమున 21 వచ్చిన చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21 వచ్చిన ఏం చదువుతాం కూడా 1:21 నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. వినండి ఇక్కడ ఒక్క దినమునే బిడ్డలు, ఆస్తి అంతా పోయింది. కానీ యోబుంటున్నాడు ఇక్కడ ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. మంది ఈ 2 కొటేషన్లో ఏది ముందు ఉంటుంది చెప్పండి? ఈ రెండింటిలో ఏది ఉంటుందో ముందు కొటేషను? దేవుడు తీసుకుపోయాడయ్యా మా బిడ్డల్ని అంటాం మనం. కానీ యోబు ఏం ముందు పెట్టాడు? ఆయన నుంచి వస్తున్నాడు, ఈయన నుంచి కాదు. మనం ఎక్కడంటే మన దగ్గర నుంచి ప్రారంభిస్తాం. కానీ యోబు ఏమంటున్నాడు? ఆయన ఇచ్చాడు ముందు ఈ బిడ్డల్ని, మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాడు. అంతే. అన్నిటి మీద అధికారం గలవాడు ఎవరు? దేవుడే అని నమ్మాడు యోబు ఖచ్చితంగా. అక్కడ ఆయనకే సర్వాధికారం ఉంది. ఆయన ఇవ్వగలడు, ఆయన తీసుకోగలడు, అది ఆయన ఇష్టం అన్నాడు యోబు. ఇక్కడ అపవాది ఓడిపోయాడా గెలిచాడా చెప్పాలి? చూసారా? దేవుడు అన్నాడు, నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించావా అని గర్వంగా చెప్పాడు దేవుడు. కాపాడా లేదు యోబు? కాపాడా లేదా? దేవుని సంతోషం నిలబెట్టాడు, నిలబెట్టలేదా? నిలబెట్టాడు. ఒక వ్యక్తి యొక్క సమస్తం విడిచిపోయే వరకు దేవుని మనం సరిగ్గా ఆరాధించలేము. నెంబర్ 2 రెండో ప్రయత్నం చూడండి. మరలా 2వ ప్రయత్నంతో వచ్చాడు మరలా అపవాది. ఇప్పుడు 2వ అధ్యాయానికి రండి. 3, 4, 5 వచనాలు. 3, 4, 5 వచనాలు చదివా 2వ అధ్యాయం. అందుకే యెహోవా నీవు నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించితివా? మరలా అడుగుతున్నాడు దేవుడు. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయడకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు. చూసావా? ఓ అపవాది, నువ్వేని ప్రయత్నాలు చేసినా నా సేవకుడిని యోబు నిలకడగా ఉండేవాడిని సెలవిస్తున్నాడు.
అప్పుడు మళ్ళా రెండో ప్రయత్నం చేస్తున్నాడు అపవాది. ఇప్పుడు అపవాది ఏ ప్రయత్నం చేస్తున్నాడంటే యోబుకే వ్యాధి కలిగించే మరొక ప్రయత్నం. నెంబర్ 1, మొట్టమొదటి ఏంటి? మొట్టమొదట ఎలా పరిశోధించాడు? మొట్టమొదటిగా భక్తి విషయంలో పరిశోధించాడు. రెండోది ఇప్పుడు బాధలు. దేనికి బాధలు? తన శరీరానికి బాధలు. చూసారా, బాధలు శరీరానికి వచ్చినాయి అంటే ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదో ఉంది, ఏదో ఆలోచన అనుకోవాలి మనం. ఏమ్మా, యోబు శరీరాన్ని అపవాది ఇక్కడ పరిశోధించాలని, శోధించడానికి దేవుడు అనుమతించాడు అక్కడ. అందుకే వెంటనే దేవుడు చెప్పిన దానికి వెంటనే ఏం చేస్తున్నాడు? అక్కడ రాయబడింది, అపవాది అరికాలు మొదలుకొని నెత్తి వరకు కురుపులతో యోబును అనుమతించాడు, వ్యాధి కలుగు చేశాడు. అనారోగ్యం, నష్టం, అపవాదాలను కలుగుతుంది. అయినా దేవుడు తన బిడ్డలకు దాన్ని ఏం చేస్తాడు? వారి భక్తి జీవితాన్ని పరిపూర్ణం చేస్తాడు. చాలాసార్లు మనకొచ్చే అనారోగ్యం, వ్యాధి, బాధలు ఎందుకో తెలుసా? దేవుని చిత్తం దాని వెనక ఖచ్చితంగా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు జ్ఞాపం చేస్తాను, దేవుని బిడ్డలకు వచ్చే ప్రతిదీ కూడా ఇట్ ఈస్ నాట్ ఎ యాక్సిడెంట్ బట్ ఇట్ ఈస్ ఎ అపాయింట్మెంట్. నువ్వేమైనా చెప్పండి, దేవుని బిడ్డలకు ఎదురయ్యే ప్రతి వ్యాధి, బాధలు కూడా దేవుడు ఏం చేశాడు? నియమించాడు, అనుమతించాడు. దానిలో దేవునికి ఒక ఉద్దేశం ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి యేసుప్రభువు వారి శిష్యులు దారిని వెళుతున్నారు, పుట్టుగుడ్డి వాడు కనపడ్డాడు. ఎవరు? కనబడితే శిష్యులు అన్నారు, ప్రభువా వీడా పాపం చేసింది, వీడు తల్లిదండ్రులు పాపం చేశారా, వీడు ఎట్లా పుట్టడానికి అని వాళ్ళు వెంటనే పాపం సంగతి ఎత్తారు. గుడ్డివాడిని చూస్తే మన నోటి వచ్చేది పాపం అంటాం కదా మనం కూడా సాధారణంగా. ఏంటబ్బా పాపం ఎలా పుట్టాడైనా అంటాం మనం. కానీ దేవుడు వెంటన్నాడు, వాడైనను వాని కన్నవారైన పాపం చేయలేదు, దేవుని క్రియలు అతని యందు ప్రత్యక్ష పరచబడ్డానికి అలా పుట్టాడయ్యా. అంటే అతడు అంధుడుగా పుట్టడానికి దీని వెనుక దేవుని ఆలోచన ఉంది, ప్రణాళిక ఉంది. దేవుని ప్రణాళిక నెరవేర్చడానికే ఆ వ్యక్తి పట్ల దేవునికి ఆలోచన ఉంది. అందుకే పుట్టుగుడ్డివాడిగా పుట్టాడు. చాలాసార్లు మన భక్తి జీవితంలో కూడా కొన్ని లోటులు, కొన్ని లోపాలు ఉండడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని వైపు తిరిగినప్పుడే నీకు అర్థమవుతుంది. ఒక పుట్టుగుడ్డివాడు అసలు జీవితంలో ఎన్నడూ ప్రపంచాన్ని చూడనివాడు, తెలనివాడు, ఎరగనివాడు. అలాంటి వాడు యేసుప్రభువు వచ్చాడు, నేల మీద ఉమ్మి ఊశాడు, బురద చేశాడు. యేసుప్రభువు వారే అతని కళ్ళ మీద రుద్దాడు బురద. వెళ్ళి కోనేట్లో కడుక్కోపో అన్నాడు. అసలే కళ్ళు కనపడినాడు కోనేట్లోకి వెళ్ళి ఎలా కడుక్కుంటాడు? అక్కడే వినండి, తన జీవితంలో కార్యం జరగడానికి అతనితో మొట్టమొదటి కార్యం ఏం జరిగింది తెలుసా? ముందు యేసుప్రభువు చెప్పిన మాట విన్నాడు. అది ఏ కార్యమైనా మన జీవితాల్లో జరగాలంటే మొట్టమొదట చూడటంతో ప్రారంభం కాదు. దేంతో ప్రారంభమవుతుంది? వినాలి. వినుట వలన అది చెప్పాడు ప్రభు. వెళ్ళాడు, నేరుగా కడుక్కున్నాడు. వెంటనే అసలు బురద రాసుకొని వెళ్తే కళ్ళు వస్తాయని ఎవరు చెప్పారు? అసలు ఎలా నమ్మగలం అసలు మనం? యోహాను సువార్తికుని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఆది కాండంలో దేవుడు నేల మట్టిని తీసుకొని నరుని నిర్మించాడు. అంటే దేవుడు నిర్మించాడు. అది గుర్తు చేయడానికి, యేసుక్రీస్తు దేవాది దేవుడు అని రుజువు చేయడానికి యోహాను సువార్తికుడు ఆ సూచక్రియను రికార్డ్ చేశాడు అక్కడ. అంటే దేవుని క్రియలు మన యందు ప్రత్యక్షం కావడానికి దేవుడు కొన్నిసార్లు వ్యాధులు, బాధలు, లోపాలు అనుమతిస్తాడు ఆయన. ఎందుకు నీవు ఎలా ఉంటున్నావు, ఎందుకు నీ స్థితిలో ఉన్నావు అని చాలాసార్లు మనం ప్రశ్నిస్తుంటాం. దేవుని నమ్ముకున్నావు కదా, ఎందుకు ఇలా జరుగుతుందంటే నీకు తెలియదు. బట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. దేవునికి ఒక ఆలోచన ఉంది. మన ఆధ్యాత్మిక జీవితాన్ని పవిత్రపరచడానికి, పరిపూర్ణం చేయడానికి దేవుడు కొన్నిసార్లు కొన్నిటిని అనుమతిస్తాడు, అపవాది ద్వారా కూడా. పౌలు శరీరంలో ఏముందంట? కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఏముందంట? నా శరీరంలో ముళ్ళు ఒకటి ఉంది. అంటే పౌలు గారి జీవితంలో, పౌలు గారి యొక్క శరీరంలో ముళ్ళు ఉందంటే నిజమైన ముళ్ళ ఏంటిదో చెప్పండి. ఏమ్మా, ఈ ముళ్ళు కాదు ఉంది అంటే ఒక వ్యాధి ఉంది ఆయన జీవితంలో, ఆయన శరీరంలో. కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు 3 సార్లు ప్రార్థన చేశాడంట. ప్రభువా ఏంటి నా పరిస్థితి అంటే, ప్రభు వెంటనే సమాధానం ఏమిచ్చాడు? సమాధానం అసలు ఇచ్చాడా లేదా? ఆయన ప్రార్థనకు ముమ్మారు ప్రార్థనకు జవాబు ఇచ్చాడా లేదా? ఏమనిచ్చాడు? నా కృప. కొంతమందికి ఆ జవాబు అనుకోం మనం. అంటే నా కృప నీకు చాలంటే అర్థం ఏంటి? నీకు ముళ్ళు తీసేస్తున్నానని కాదు అర్థం. ముళ్ళుని భరించే శక్తి నేను నీకు ఇస్తున్నాను, అది ముఖ్యమైనది.
దాని పట్ల దేవుని వెనుక దేవునికి ప్రధానమైన ప్రణాళిక ఏంటంటే నీ బలహీనతలో నా బలాన్ని అక్కడ పరిపూర్ణం చేస్తాను అని అర్థం. ఎక్కడ మనం చేత కాకుండా ఉంటామో అక్కడ ఆయన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే మనం చేతనైన వాళ్ళము అనుకున్నంతకాలం ఆయన మన జీవితంలో కార్యాలు చేయడు. ఆయన ఎప్పుడు మనం బలహీనులమో అప్పుడే బలవంతులం అంటాడు పౌలు యొక్క రహస్యం. అది నా శరీరంలో ముళ్ళుంచేవంటే అర్థం ఏంటంటే ఏదో పర్టికులర్ వ్యాధి ఆయనకు ఉంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఎందుకో మరి తన శరీరంలో ఉన్న ముళ్ళు ఏంటో ఆ వ్యాధి మాత్రం రాయలేదు. ఎందుకంటే ఇక ఏ వ్యాధి అయినా అర్థం అనమాట. సపోజ్ ఒకవేళ పౌలు గారి శరీరంలో గుండె జబ్బు అనే ముళ్ళు ఉంది అన్నాం అనుకో, గుండె జబ్బు వచ్చినప్పుడే చూస్తాం ఈ వచ్చినాం, మిగిలిన జబ్బులను చూడడం మనం, అవునా కాదా? అందుకని దేవుడు ఏమన్నా అంటే ముళ్ళు అని రాశాడు అంతేగా. నో పర్టికులర్ డిసీజ్, ఏ బలహీనతో రాయలేదు అక్కడ, ముళ్ళు అంతే. అంటే ముళ్ళు అంటే ఏం చేస్తుంది ఎప్పటికప్పుడు? గుచ్చుతూ ఉంటుంది, నలుపుతూ ఉంటుంది, బాధిస్తూ ఉంటుంది. మనం హెచ్చిపోకుండాన్నట్లు దేవుడు అనుమతిస్తాడు. యోబు జీవితంలో కూడా యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని అసహించుకున్నవాడు, కానీ తన జీవితంలో ఎన్నడూ గర్వం అనేది కనబట్టలేదు. అక్కడ హెచ్చిపోవడం అనేది కనబట్టలేదు. కానీ దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చాలాసార్లు అంట దేవుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనతో మాట్లాడతాడంట. ఏం చేస్తాడమ్మా? ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనతో మాట్లాడుతున్నప్పుడు. మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు కేకలేస్తాడంట మనలో. ఎంత మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడేం దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అవి వినపడవు మనకి. ఆరోగ్యంగా ఉన్నాం కదా, ఆయన వాయిస్ మనకి వినపడదు, ఆయన మాటలు మనకి వినపడవు. కానీ మనకి ఎప్పుడు వినపడతాయి? అనారోగ్యం అయితే చూడు, ఆయన పెద్ద పెద్ద కేకలేస్తుంటాడంట, అప్పుడు వినపడతాయి అన్నమాట మనకి. ఏ ప్రభు అటెన్షన్లోకి వచ్చానే అంటామంట. ఇప్పుడు అనారోగ్యమైనప్పుడు. అనారోగ్యాలు ఎందుకు వస్తాయి అంటే అటెన్షన్లో ఉండటానికే, ఆయన కేక వినపడటానికి. చాలాసార్లు బైబిల్లో చూడండి, మార్తా మార్తా అన్నాడు ఆయన, మోషే అన్నాడు. ఎందుకు? వాళ్ళు అటెన్షన్లో లేరు. ఒకసారి పిలిస్తే అటెన్షన్లో ఉన్నట్టే వాళ్ళు, రెండుసార్లు పిలిస్తే అటెన్షన్లో లేనట్టు. చాలాసార్లు మన భక్తి జీవితంలో యాక్టివ్నెస్లో లేకపోతే, ప్రార్థనలో, భక్తిలో, సహవాసంలో, యథార్థతలో, నమ్మకత్వంలో మనం యాక్టివ్నెస్లో లేకపోతే దేవుడు ఖచ్చితంగా కేకలేస్తాడు. దేవుడు ఎలా దర్శిస్తాడంటే యోబే రాస్తాడు, 3 రకాలుగా దర్శిస్తాడు దేవుడు కొంతమందిని. చూడండి అక్కడ 33వ అధ్యాయం రండి. యోబు గ్రంథం 33వ అధ్యాయంలో దేవుడు ఎలాగ దర్శిస్తాడో కొంతమందిని 3 సందర్భాల్లో దర్శిస్తాడంట. 15 వచ్చింది పోయా, 33వ అధ్యాయము 15 వచ్చును. మంచం మీద కొనుగు సమయమన, గాఢ నిద్ర పట్టినప్పుడు, కలలో రాత్రి కలుగు. దేవుడు ఎలా దర్శనమిస్తాడంట కొన్నిసార్లు కొంతమందిని. ఏమా రాత్రి మంచి కళ్ళలో ఉన్నప్పుడు దర్శిస్తాడంట కదా. ఎందుకు దర్శిస్తాడు? మనుషులు గర్విష్ఠులు కాకుండా. తర్వాత వచ్చిన అదే ఎందుకు కల్లో కనపడతాడు, ఎందుకు కల్లో దర్శిస్తాడంటే గర్విష్ఠులు కాకుండా ఉండటానికి. ఇంకొక ఉద్దేశం చూడండి, ఇంకొక సమయం ఉందో చూడండి, వచ్చిన పొందు చదవయ్యా. ఇంకో సందర్భంలో దర్శిస్తాడంట దేవుడు. ఎట్లా? వ్యాధి చేత మంచమెక్కుట వలన. రెండో సందర్భం ఏంది దేవుడు దర్శించేది? నెటారుగా నడుస్తుంటే చెబితే అనరు, ఏం చేస్తాడు? మంచం మీద తీసుకెళ్తే కానీ మనం పోయి కూర్చోం ఆయన దగ్గర. అప్పుడు అయ్యా చెప్పయ్యా అంటాడు ఆయన. ఎప్పుడు? మంచం మీద ఉన్నప్పుడు ఈ మనం చెప్తే వినేది. మంచం మీద లేడా మనకు అసలు దొరకడు, అసలు దొరకరు కొంతమంది. దేవుడు ఏవే చెప్తున్నాడు ఇక్కడ. యోబు గ్రంథంలో చెప్పబడింది. ఒకటి, రాత్రి కలుగు స్వప్నాలలో దేవుడు దర్శిస్తాడు. ఆయన పాత చరిత్రలో ఎంతోమంది రాజులను దేవుడు దర్శించలేదా? కళల ద్వారా, దర్శనాల ద్వారా రాజ్యాల్ని మార్చాడు ఆయన. కళ తీసుకొచ్చాడు, కళ గుర్తు లేకుండా చేశాడు ఆయన. ఏంటంట? ఎందుకు? ఆ కళ ఎవరి ద్వారానో చెప్పించడానికి. ఎవరైనా యోసేపే కావచ్చు, దానియేలే కావచ్చు. దేవుని ఉద్దేశం దానియేలు యోసేపుని తీసుకురావడానికి వాళ్ళ కళ తెప్పించి కళ గుర్తు లేకుండా చేసి, కళకు ఒక గుర్తున్నా సరే దానికి అర్థం లేకుండా గలిబిలి చేశాడు రాత్రి అంతా కదా. వాళ్ళే రావాల్సి వచ్చింది, ఎందుకంటే దేవుని ప్రణాళిక వారి మీద ఉంది. దేవుడు అలా కూడా దర్శిస్తాడు ఆయన. అంటే దేవుడు కొన్నిసార్లు ఎలా కనబడతాడు? స్వప్నాల్లో కనబడతాడు. జాగ్రత్త. దేవుడైనా దర్శించే విధానం కొంతమందికి కళ్ళు ఎందుకు కనబడతాడని అనుకుంటాం, కానీ కనబడేవాళ్ళు కనబడతాడు ఖచ్చితంగా. ఈ బైబిల్ తెలియని వాళ్ళకి అందరికీ దేంట్లో కనబడతాడు? కళ్ళలోనే, ఖాయం అనమాట. బైబిల్ తెలియకపోతే ఖాయం కళ్ళలోనే, బైబిల్ తెలిస్తే కళ్ళలో కనబడ్డా ఆయన. అయితే ఏమన్నాడు? రెండోది, మంచం ఎక్కుడు వలన దర్శిస్తాడు ఆయన. వ్యాధిలో ఉన్నప్పుడు దర్శిస్తాడు ఆయన. ఎంతమంది జీవితాలు మారినాయి మంచం ఎక్కిన తర్వాత, అవునా కదా?
చాలా మంది గొప్ప గొప్ప యాక్సిడెంట్స్ గురై మంచం మీద పండుకొని దర్శించినప్పుడు ప్రభువుని నమ్ముకున్నారు. ప్రభుని ఎరిగాడు, దర్శిస్తాడు ఆయన. నెంబర్ 3, 3 ఎక్కడ చూడండి, చదువయ్యా 1, 2వ లైన్. ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణము నొందునన్నాడు. ఏం కలుగుతాయి అంట? శరీరంలో ఏముంటాయి అంట? ఇక అది మామూలు నొప్పులు కాదంట. ఏ నొప్పులు? ఎడతెగని నొప్పులు అంటమ్మా. పర్మనెంట్ పెయిన్స్ అనమాట. ఇక దేవుని దగ్గరకు వచ్చినాక ఆ పెయిన్స్ అట్లానే ఉంటాయి. కొంతమందికి అర్థం కావు. ఆ పెయిన్ అన్న పొందుతారు కానీ అడగారు, దేవుని వైపు చూడరు వాళ్ళు. కానీ దేవుడు దర్శించే విధానం ఆయన కళల్లో దర్శించవచ్చు. కొన్నిసార్లు ఆయన వ్యాధి చేత మంచం ఎక్కించడం వలన దర్శించవచ్చు. 3వది పర్మనెంట్, చాలాసార్లు సుదీర్ఘమైన కొన్ని వ్యాధులు బాధల చేత దర్శించవచ్చు. యోబు చూడండి, యోబు వ్యాధి కలుగు చేసినా సరే అతను యథార్థంగా వదిలిపెట్టినవాడు కాదు. వ్యాధి కలుగు చేశాడు దేవుడు. అసలు నడినెత్తి నుండి అరకాల వరకు వ్యాధి వచ్చిందంటే ఏమనాలి? నీ భక్తి ఏమైందయ్యా, నీ విశ్వాసం ఏమైందయ్యా ఎంతమంది అనొచ్చు. కానీ యోబు నోటి మాటతో నేను పాపం చేయలేదు. ఎంత భక్తి విశ్వాసం! నెంబర్ 1, అతని భక్తి పరీక్షించబడింది. నెంబర్ 2, బాధలలో, శరీర బాధలలో దేవుడు పరీక్షించాడు. నెంబర్ 3, 3వ ప్రయత్నం చూడండి, 2వ అధ్యాయం 8, 9 వచనాలు. 8, 9 వచనాలు. 2వ అధ్యాయం చదివే త్వరగా. 2వ అధ్యాయం 8, 9 వచ్చిన 7 కూడా చదవండి. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకు నడియెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఇప్పుడు చూడండి 8, 9, 10 వచనాలా. అతడు ఒళ్ళు గోక్కునుడికై చిల్ల బెంగు తీసుకొని బూడిదలో కూర్చుండగా ఎవరు వచ్చారంట? 3వ ప్రయత్నం ఎవరమ్మా? భార్య వచ్చింది. ఇప్పుడు వచ్చేమంటున్నామే, నీవు ఇంకను యథార్థతను వదలక ఉందువా, దేవుని దూషించి మరణము కమ్మని. సాతాను యొక్క, అపవాది యొక్క 3వ ప్రయత్నం ఏంటంటే భార్య ద్వారా వేధించడం. యోబు యొక్క జీవితంలో తన సొంత భార్య తనను నిందించే విధంగా తీసుకొచ్చాడు అపవాది. సోదరుడా సోదరి, మన కుటుంబ జీవితంలో మరొక పెద్ద పరీక్ష, పరిశోధన, శోధన ఏంటో తెలుసా? నీ సొంత భార్య, నీ సొంత వ్యక్తులే, నీ సొంత బంధువుల ద్వారానే అపవాది ఏం కలుగు చేస్తాడు? బాధలు, వేదనలు తీసుకొస్తాడు. నీకు ఇంకా యథార్థ వదలకుందువా, ఏం భక్తే అనేది అని సొంత భార్యనే శోధించింది అక్కడ. వినండి, యోబు వంటి భక్తికుడు ఎలాంటి వాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యను అతడు నిందించినవాడు కాదు. మూర్ఖురాలు అన్నాడా? మూర్ఖురాలు మళ్ళీ మాట్లాడుతున్నావు అన్నాడా? చెప్పండి. అంటే ఇప్పుడు ఆమెను మూర్ఖురాలు అన్నాడు ఆయన నేరుగా? ఎవరో మూర్ఖురాలు ఎలా ఉంటుంది, అలా ఎందుకు మాట్లాడతావు నువ్వు అంటే అర్థమైంది, నువ్వు మూర్ఖురాలు కాదులే అర్థం. అంటే యోబు వేధించబడినప్పటికీ తన సొంత భార్య విషయంలో ఆయన ఎంత తన యథార్థతను వదలకుండా ఉన్నాడు చూడండి. అందుకనే ఒకవేళ భార్యలు కుటుంబ జీవితంలో గయాళి వంటి వారైనా, భక్తిహీనంగా ఉన్నప్పటికీ, అర్థం చేసుకునేవారు కాకపోయినా, అపార్థం చేసుకునేవారుగా ఉన్నా, రకరకాల పరిస్థితులు ఎక్కువ చేసేవారుగా ఉన్నప్పటికీ కూడా వారి నుండి దూరం కావడం కాదు, కానీ పరిస్థితులను మనమే వాటిని మార్చుకునే విధంగా ఉండాలి. యోబు అలానే చేశాడు అక్కడ. కొన్నిసార్లు వాళ్ళ భార్యలు ఎట్టున్నారు చూసారా, వాళ్ళ భార్యలు ఎట్టున్నారు చూసారా అంటుంటారు. వాళ్ళని గురించి కూడా యోబు చెప్పలేదు ఇక్కడ. తన భార్య మీద పవిత్రంగా ఉండటానికి, కుటుంబ జీవితంలో పవిత్రంగా పరిశుద్ధంగా ఉండటానికి ఆ పరిస్థితులు మార్చుకోవాలనే ప్రయత్నమే చేశాడు తప్ప యోబు ఆ విషయంలో. నీ భార్య ద్వారా కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు. సోదరుడా సోదరి, అమ్మ, నీ భర్త ద్వారా దేవుడు నిన్ను కొన్నిసార్లు పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. మన భక్తి జీవితంలో దేవుడు ఎలా పరీక్షిస్తాడంటే నీ సొంత భార్య ద్వారా. మీరు చెప్పండి నాకు, ఆదాము పరిశోధించబడ్డా అంటే ఎవరి ద్వారా? ఆదాము పాపంలో పడటానికి కారణం ఎవరు? ఇంకోటి చెబితే ఆదాము వినడు. ఎవరు చెబుతుంటాడు? ఆయన భార్య కదా, సొంత భార్య కదా. అసలు అందుట్లో ఒకతే ఉంది భూలోకంలో, ప్రియమైన భార్య, అంతే కదా. ఆమె చెబితే వింటాడు. అందుకని అపవాదంట తన సొంత ప్రక్కనే ఉన్నంతో శోధన ప్రారంభించి, అంటే నో డౌట్ ఇంకేం అవడానికి లేదు ఇంకా. అందుకే అపరాధంలో పడడానికి ఆదాముకు మొట్టమొదటి కారణం ఏంటంటే తనకు ప్రియమైన వారి ద్వారా అపవాది
శోధించాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే నా భార్య మాట్లాడింది కాబట్టి నేను నమ్ముతా అనుకుంటాం. మనం నా భర్త చెప్పాడు కాబట్టి సరే అలా అంటాం మనం. ఎందుకంటే ఈజీ కదా. అందుకే అపోవాది ఎవరి దగ్గర వస్తాడు మన దగ్గరికి? భార్య రూపంలో వస్తాడు కొన్నిసార్లు, భర్త రూపంలో కొన్నిసార్లు వస్తాడు, మన బంధువుల రూపంలో వస్తాడు. చాలా బాగా చెప్పినట్టు చెబుతారనమాట. అట్ట వద్దులే అయ్యా, ఇట్ట వద్దులే అంటాం మనం. మనకి అంటే మన బంధువులు కదా, అలా ఉన్నారు అనుకుంటాం మనం. నీ మీద కొన్నిసార్లు భార్య భర్తలు ఒకరి మీద ఒకరు కేకలు వేసుకున్నప్పుడు, అనేక సార్లు పరిస్థితులు వేరువేరుగా ఉన్నప్పుడు కూడా యోబు మాత్రం తను ఎంతో యథార్థన వదలని వాడుగా కనబడుతున్నాడు. ఆయన చూసారా? మన ప్రభు జీవితంలో చూడండి, తన సొంత ఇంటి వారి యేసు ప్రభుని ఏమన్నారంట? చదవయ్యా, మార్క్స్ వార్త 3వ అధ్యాయము. మార్క్స్ వార్త నేను ముగిస్తున్నాను. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 21వ వచనం. మార్క్స్ వార్త 3:20. తన సొంత ఇంటి వారే యేసు ప్రభుని ఏమన్నారో ఈ మాట మనం చాలా రేరుగా చదువుతాం మనం. చదువయ్యా. ఆయన ఇంటి వారు సంగతి విని, అయ్యా మార్క్స్ వార్త 3:21. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఏం చేశారంట? అమ్మా ఆయన ఇంటోళ్ళేనంట, యేసుప్రభు ఇంటోళ్ళేనంట. వచ్చి ఏమంటున్నారంట? అయ్యయ్యా ఆయనకి పిచ్చి పట్టిందయ్యా అంటున్నారంట. ఎవరికి? యేసు ప్రభువుని ఆయన ఇంటోళ్ళు ఏమంటున్నారంట? ఆయనకి మైండ్ లేదులేయ్యా. మతి చెలించిందంటే అర్థమేంటి? మైండ్ లేదని మన భాషలో. అంటే తన సొంత ఇంటి వారే మతి చెలించింది అన్నప్పుడు ఎంత సహించాడు ప్రభు? అవునా కదా? ఎంత భరించాడు ప్రభు? ఇదే ప్రభు మనకు చూపించింది. చాలాసార్లు అనుకుంటాం యేసు ప్రభు కుటుంబ జీవితంలో ఎంత అవమానాలు పొందాడు, ఎన్ని భరించాడు ఆయన. ఆయనకేముందలే అని అంటాం. తన కుటుంబ జీవితంలో వారి సొంత ఇంటి వారే యేసు ప్రభుని అనేక సార్లు మతిచెలించిందన్నారు. అంత మాత్రం కాదు, యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆయన ఇంటి వారు ఆయన విశ్వాసం ఉంచలేదని రాసి ఉంది. తన సహోదరులే ఆయనందు విశ్వాసం ఉంచలేదు. హిస్ ఓన్ బ్రదర్, తన సొంత సోదరులే యేసు ప్రభుని విశ్వాసం ఉంచలేదు. యేసు ప్రభు ఆ కుటుంబంలో నేను అనుకుంటాను మరియా, యోసేపులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు ఆ కుటుంబంలో 30 సంవత్సరాల వరకు ఎలా ఉండగలిగాడు ఆయన? ఎన్ని అవమానాలు పొందాడు ఆయన? కానీ అన్నిటిని సహించాడా? వాళ్ళని ఎదిరించాడా? సహించాడంటే గుర్తేంటి? ఆయన కుటుంబ జీవితంలో సరిగ్గా ఉండడానికి ఆధారం ఏంటి? అదిగో యోర్దాను నదిలో ప్రభు 30 ఏళ్ల వయసులో బాప్తిస్మం తీసుకుని ఒడ్డుకొచ్చినప్పుడు తండ్రి ఏం సాక్ష్యం ఇచ్చాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను. అంటే తన కుటుంబ జీవితం, తన పని చేసే స్థలంలో ఆయనకు మంచి సాక్ష్యం ఉన్నది. ప్రభు జయించాడు అక్కడ. యోబు జీవితంలో కూడా సాతాను 3వ ప్రయత్నంలో యోబుకు భార్య ద్వారా వేయించడం, దానిలో కూడా యోబు జయించాడు. లాస్ట్ మాట, చివరి మాట చూడండి. లాస్ట్ మాట యోబు గ్రంథంలో 4వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు ఇంకొక ప్రయత్నం చేశాడు అపవాది. ఎవరో తెలుసా? సొంత స్నేహితులు. ఎవరంట? యోబు స్నేహితులు, 4 స్నేహితులు. 2వ అధ్యాయంలో వాళ్ళ పేర్లు రాశారులేండి. 4వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు 4 స్నేహితులు. అంటే చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే బోధకులైన స్నేహితుల ద్వారా యోబు బాధించబడ్డాడు. ఇది 4వ ప్రయత్నం సాతాను చేసింది. బోధకులు, వాళ్ళు ప్రీచర్స్, స్నేహితులు, ఫ్రెండ్స్ వచ్చారు. అయ్యో యోబు ఎలా ఉన్నాడా అని చెప్పి ఆయన ఆదరించడానికి అని వచ్చి ఏం చేశారంట? ఆయన్ని బాధ పెట్టారంట. ఇది ఎవరి ప్రయత్నం చెప్పండి? దీని వెనక అపవాది అదృశ్య ప్రయత్నం ఏంటంటే అపవాది బాధిస్తున్నాడు. ఇప్పుడు బంధువులను తెచ్చాడు, ఇప్పుడు బోధకులైన స్నేహితుల్ని తీసుకొచ్చాడు. ఈ స్నేహితులు ఎలాంటి వాళ్ళంట? ఒక్క వచనం చదవండి. యోబు గ్రంథం 13:3 లేక 4వ వచనం. యోబు గ్రంథం 13వ అధ్యాయము. మీరైతే ఎవరంటమ్మా ఈ స్నేహితులు వచ్చిన వాళ్ళు? అబద్ధం కల్పించేవారంటే, అబద్ధాలు కల్పిస్తారంటే యోబుని పైన చూస్తున్నారంట. అది అంత అర్థం ఏం చెప్పండి? ఆయన అంతరంగాన్ని తెలుసుకునేవాళ్ళు కాదు, స్నేహితులే కానీ యోబుని పైన చూస్తా అంటున్నారు. ఈ వ్యాధి వచ్చింది ఎందుకు తెలుసా? నీలో ఏదో ఉందయ్యా, ఏదో ఉంది నీలో అంటున్నారు అందరూ. ఇప్పుడు ఆయన ఆదరించినట్ట, ఇంకా కొంగ తీసినట్ట? నువ్వేదో చేసావు అందుకే వచ్చింది. ఈ రోజుల్లో కూడా చాలా విచిత్రం. కొంతమంది సహోదరులు కొంతమంది దర్శించడానికి వెళ్ళినప్పుడు ఏ చదువుతుంటారు. వాళ్ళని ఆదరించడానికి పోయి ఏం చేస్తారు? నీకు ఎందుకు వచ్చింది కదా అంటుంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళే
ఇంకెవరంటే 2వ లైన్ చదవండి అక్కడ. మీరైతే కల్పించేవారు. ఏ డాక్టర్లు అంటమ్మా? డాక్టర్లే కానీ ఏ డాక్టర్లు అంట? పల్లికి మన డాక్టర్ అంటే ఎవరు చెప్పండి? అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటి బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు చూసిన పరీక్ష మాత్రం సరిగ్గా లేదు. అంటే వారి డయాగ్నోసిస్ ఉంది కదా, డాక్టర్స్ పరీక్షిస్తారు కదా, వారు మంచి ఉద్దేశంతోనే పరీక్షించారు, కానీ ఏం రిజల్ట్ తీసుకొచ్చారు? రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఏమని? ఏవు గురించి సరైన రిపోర్ట్ ఇచ్చారా, రాంగ్ రిపోర్ట్ ఇచ్చారా? అందుకే ఏమంటాడు, మీరు ఎవరంట? పనికి మాలిన వైద్యులు. అంటే నన్ను చూసి సరైన వైద్యం చేయలేదు మీరు, సరిగా రిపోర్ట్ చేశారు మీరు అంటాడు ఆయన. వీరు ఏం చేస్తున్నారంటే తన సహోదరుడి మీదనే, స్నేహితుని మీదనే నేరాలు మోపుతున్నారు. అసలు నేరాలు మోపే పని ఎవరిది? ఆ పని ఎవరు తీస్తున్నారు ఇప్పుడు? స్నేహితులు. కొన్నిసార్లు అంతే ఉంటుంది. అపవాదంట నేను నేరాలు మోపుతున్నాను, నేను నేరాలు మోపుతున్నాను అనుకుంటున్నాను. ఈ మధ్య అపవాది సంఘాల వైపు చూశాడంట. సంఘాల వైపు చూస్తే సహోదరులు అంటూ వాళ్ళే ఒకరినొకరు నేరాలు మోపుకుంటున్నారంట. ఏంటంట? నా పని తగ్గింది అనుకుంటున్నాడు వాడు. ఎవడంట? ఏంటి? నేనే నేరాలు మోపాలనుకుంటుంటే సహోదరుల మీద వాళ్ళే మోపుకుంటున్నారు, నా పని తగ్గిందని నా పని వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నాడు. అమ్మా, వాడి పని చేయొద్దు మనం. సహోదరులారా, మనం ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకోవడం అంటే అది మన పని కాదు. సహోదరులే కానీ స్నేహితులే కానీ వచ్చి నేరాలు మోపుతున్నారు యోబు మీద. ఎంత కృంగిపోయాడు ఆయన. అసలు యేసు ప్రభుత్వం 3.5 సంవత్సరాలు జీవించిన 12 మంది శిష్యులు ఎలా ఉన్నారు? ఒకడు అసలు పోయాడు. ఎవడు చెప్పండి? ఇస్కరియోతు యోధ. 10 మంది శిష్యులు యేసు ప్రభు శిలువ దగ్గరకు వచ్చారంటయ్యా? 10 మందిలో ఒక యోహాను మాత్రం ఉన్నాడు. అంటే 10 మంది శిలువ దగ్గరకు వచ్చారా? యేసు ప్రభు చివరి శిలువ దగ్గర వేదన పొంది ఆ స్థలానికి 10 మంది రాలా. 3.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నారు, కానీ అప్పుడు మాత్రం కనపడ్డారా? ఎలా ఉంటుంది వేదన? నాతో 3.5 సంవత్సరాలు ఉండి శిలువ దగ్గరకు ఆ సమయానికి కూడా, స్థలానికి కూడా శిష్యులు రాలేదంటే ప్రభుకి ఎంత వేదన అసలు చెప్పాలంటే. ఇది ప్రభుకు గొప్ప పరీక్ష, కానీ ప్రభు ఆ పరీక్షలో గెలిచాడు ఆయన. పౌలు కూడా చాలాసార్లు చెప్తాడు, నా సేవలో చాలా మంది వచ్చారు ఆయన దగ్గరికి, కానీ నాకు శ్రమ కలుగ్గా. వాళ్ళందరూ ఏమైపోయారంట? వెళ్ళిపోయారు, చదిరిపోయారని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటాడు. అపోస్తలుడైన పౌలు తిమోతి 2వ పత్రిక, చాలా పత్రికల్లో నన్ను అందరూ విడిచిపెట్టిపోయారు అంటాడు. ఎంత వేదన! యోబు కూడా తన ప్రియమైన స్నేహితులు వచ్చారు, కానీ తన మీద నేరాలు మోగుతూ ఉన్నారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, యోబును శుద్ధి చేయడం కోసం దేవుడే అనుమతించాడు తన స్నేహితులను కూడా. ప్రియమైన సోదరి, యోబు చివరిగా మాట చెప్తున్నాడు. ఏమంటే చెప్పండి, 23వ అధ్యాయం 10వ వచనం ఏమన్నాడు? నేను వెళ్ళు మార్గము యెహోవాకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడతాను. చివరి అధ్యాయంలో మనం గమనిస్తే యోబుకు పోయిన దానికంటే 200 దేవుడు ఇచ్చాడు. 200 దేవుడు అంటే ఆస్తిని 200 ఇచ్చాడు. మరి పిల్లల్ని 200 ఇచ్చాడా? మరి ఎంతమంది పిల్లలు మొత్తం? 10 మంది కదా. 10 మంది ఇచ్చాడా లేదా? మరి 200 అన్నాడు కదా. ఎస్, అక్కడ ఉన్నారు 10 మంది, ఇక్కడ ఉన్నారు 10 మంది. ఎక్కడ? పరలోకంలో 10 మంది, ఇక్కడ 10 మంది. 200 వారికి ఇచ్చారు. చివరికి ఆ స్నేహితుల కోసం దేవుడు అన్నాడు, ఓ స్నేహితులారా వినండి, యోబు ప్రార్థన చేస్తే కానీ మీరు బాగుపడన్నాడు. మళ్ళీ ఎవరు ప్రార్థన చేయాలంటే వాళ్ళ కోసం? యోబే ప్రార్థన చేయాల్సి వచ్చింది వాళ్ళ కోసం. అదే సువర్ణం వలె అగటం. సువర్ణం వలె కావడానికి కారణం ఏంటి? ముందు ఏం చేయబడ్డాడు యోబు? పరీక్షించబడ్డాడు. సో యోబు పరీక్షించబడ్డ తర్వాత దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. 4 ప్రయత్నాలు ఏం చెప్పండి? ఫస్ట్, భక్తి విషయంలో పరిశోధించాడు. 2, శరీర బాధల్లో పరీక్షించాడు. నెంబర్ 3, భార్య విషయంలో పరిశోధించాడు. 4వది, స్నేహితులు, బోధకులైన స్నేహితుల ద్వారా పరిశోధించాడు. శోధనకు, పరీక్షకు యోబు నిలిచాడు. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? మన భక్తి జీవితాల గురించి ఎవరో చెప్పడం కాదు, కానీ నా దేవుడు, నా ప్రభు నా గురించి చెప్పగలడా?